హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధి పెంచేందుకు డిపిఆర్ రెడీ అయింది. ఈ పరిధి పెంపు అంశంపై ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 16 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో చేరుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు అధికారులు విలీనం కసరత్తు ప్రారంభించారు. మరోవైపు హెచ్ఎండిఏలో చేరే మండలాలలో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో లక్షల్లో ఉన్న విలువ ఇప్పుడు కోట్లకు చేరుకుంది. తాజాగా హెచ్ఎండిఏ పరిధి పెంపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో 2050 బృహత్తర ప్రణాళికకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నేడో రేపో జారీ ఆర్ఎఫ్పి నోటిఫికేషన్ ఇచ్చేందుకు హెచ్ఎండిఏ రెడీ అవుతోంది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా దాదాపు 30,000 ఎకరాల్లో 4th సిటీ నిర్మించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంతో రీజనల్ రింగ్ రోడ్ను నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్ RRR మధ్య 4th సిటీని డెవలప్ చేయనున్నారు. ఇక నగర అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని పెంచనున్నారు. ఈ మేరకు తాజాగా హెచ్ఎండిఏ పరిధి పెంపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అందులో భాగంగా 2050 బృహత్తర ప్రణాళికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్ల నియామకానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నేడో రేపో జారీ ఆర్ఎఫ్పి నోటిఫికేషన్ ఇచ్చేందుకు హెచ్ఎండిఏ రెడీ అవుతోంది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా కొత్తగా మరో 3,000 చదరపు కిలోమీటర్ల వరకు చేర్చనున్నారు. 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలతో పాటుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 41కు పెరగనున్నాయి. కొత్తగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని దాదాపు 16 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. ఈ మొత్తం ఏరియాకు కొత్తగా 2050 అవసరాలకు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు కోర్ అర్బన్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్, ఆ తర్వాత గ్రామీణ తెలంగాణగా విభజించనున్నారు. ఈ మేరకు హెచ్ఎండిఏ అధికారులు మాస్టర్ ప్లాన్ అమల్లోకి తీసుకురానున్నారు. ఈ పరిధిని నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, కన్జర్వేషన్ జోన్లుగా విడివిడిగా అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తులో కాంక్రీట్ జంగిల్గా మార్చకుండా పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేసేందుకు రెడీ అయ్యారు. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రజా రవాణాకు పెద్దపేట వేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేడియల్ రహదారులు, గ్రిడ్ రహదారులకు ముందే మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఆయా జోన్లకు అనుగుణంగా అక్కడ భూ కేటాయింపులు ఉంటాయని అధికారులు తెలిపారు. హెచ్ఎండిఏ పరిధి విస్తరణతో కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. గతంలో ఆయా ప్రాంతాల్లో ఎకరం లక్షల్లో ఉండగా ప్రస్తుతం 1,00,00,000 దాటుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.